ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈనాటి వాక్యంలో మనము ధ్యానం చేసేటువంటి అంశము, ఎక్కడికి చేరుకోవటానికి నీవు ప్రయాసపడుతున్నావు, దేనిని చేరుకోవటానికి నువ్వు ఆశపడుతున్నావు, దేనికోసము నీ ప్రయాస. ఈ యొక్క అంశాల గురించి కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని బట్టి ఒక ఆలోచన, అవగాహన కలిగి ఉంటాడు. తన ప్రయాణము ఎటుగా వెళుచున్నదని, ఎందుకు ఆ మార్గంలో వెళుచున్నాడని, దేనికోసం ఎదురు చూస్తున్నాడని ప్రతి మనిషి కూడా అవగాహన కలిగే ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనం తీసుకుందాం. ఒక వ్యక్తి తను చదువుకున్నటువంటి సమయంలో ఒక ఐఏఎస్ అధికారి అవ్వాలని ఆశపడ్డాడు. ఆశపడినటువంటి ఆ మనిషి ఏ విధంగా తనను తాను సిద్ధపరచుకోవాలి, ఎలాంటి ప్రయత్నం చేయాలి, ఎలాంటి కష్టం తను ఎదుర్కోవాలి, శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, ఎలాగులు చదివితే, ఎన్ని గంటలు చదివితే, ఎంతవరకు చదివితే తాను అనుకున్నటువంటి ఆ అధికారి కాగలడు అని మనకందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ రోజున వాక్యము మనందరినీ కూడా ప్రశ్నిస్తుంది, ఎక్కడికి చేరుకోవటానికి నీవు ప్రయాసపడుతున్నావు, ఎక్కడికి చేరుకోవాలని నువ్వు ఎదురు చూస్తున్నావు. మనమందరం కూడా విశ్వాసులమే కదా, ప్రార్థన చేసేవారమే కదా, వాక్యము చదివేవారమే కదా, ఆరాధించేవారమే కదా, రక్షణ పొందుకున్న వారమే కదా. అయితే నీ ప్రయాస దేని నిమిత్తము, ఎక్కడికి చేరుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు, ఎక్కడికి చేరుకోవటానికి నువ్వు ఈ భక్తి చేస్తున్నావు అని అంటే మనం అందరం చెప్పేటువంటి సమాధానము ఒకటే, నిత్య నివాసము చేరుటే మన యొక్క ప్రయాస. దేవుని యొక్క నీతి రాజ్యంలో మనమందరం కూడా సంతోషంతో, సమాధానంతో జీవించాలనే ఈ రోజున యేసయ్య బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామని మనం అందరం కూడా చెప్పేటువంటి సమాధానం అది. అయితే ఆ గమ్యము చేరుకోవడానికి నువ్వు ఆశపడుతున్నావు, కానీ ఆ గమ్యం చేరుకోవడానికి నీ ప్రయత్నం ఎలా ఉన్నది? ఆ తీరం చేరుకోవటానికి, ఆ వాగ్దానము పొందుకోవటానికి, ఆ దీవెన పొందుకోవటానికి నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావు? ఒకసారి ఆలోచించాలి. ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా ఆశపడతాడు, ఇదిగో మరణించిన తర్వాత నేను పరలోక రాజ్యము చేరాలని మనకందరికి కూడా ఆశ ఉంది. అయితే ఈ లోకంలో జీవించినటువంటి ఈ జీవితంలో పరలోక రాజ్యమును సంపాదించగలిగినటువంటి విశ్వాసం కానీ, భక్తి కానీ, విధేయత కానీ, పరిశుద్ధత కానీ మనం కలిగి ఉన్నామా? విశ్వాసులమని చెప్పుకుంటూనే లోక సంబంధులుగా జీవించిన వాడవైతే నిత్య నివాసాన్ని ఎలా చేరుకుంటావు? నిత్య రాజ్యంలో నీకు పాల్పొంపులు ఎలా ఉంటాయి? ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యంలో మొదటిగా ఆమోస్ గారు చెబుతున్నారు కదా, కొంతమంది ప్రజలంట ఎలా జీవించినారంటే సంతోషంగా జీవిస్తున్నారు, ఆనందంగా జీవిస్తున్నారు, విందులు వినోదాలతో, విలాసాలతో జీవిస్తున్నారు. వారికి ఎటువంటి బాధ లేదు, ఎటువంటి శ్రమ లేదు, ఎటువంటి శోధన లేదు. వారి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీరికి అవగాహన లేదు, వీరికి ఎటువంటి బాధ లేదు, భయం లేదు, జీవితాన్ని గురించి చీకు చింత లేదు. ఈ సమయానికి తిన్నాం, మరలా రేపటి కొరకు సిద్ధపడదాం, ఆనందిద్దాం, ఆస్తిపాస్తులు కూడగట్టుకుందాం, లోకాన్ని బట్టి ఆనందిద్దాం, శరీరాన్ని బట్టి సంతోషపడదాం, సుఖపడదాం అని ఈ మనుషుల యొక్క ఆలోచనగా ఉన్నది. కానీ ఇప్పుడు మనం జీవించినటువంటి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అని అవగాహన మాత్రం వీరికి పట్టట్లేదు. ఎందుకని అంటే ఈ లోకాన్ని బట్టి సంతోషంగా జీవిస్తున్నారు, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి సంతోషిస్తున్నారు, తినేటువంటి ఆహారాన్ని బట్టి సంతోషిస్తున్నారు, కట్టుకునేటువంటి వస్త్రాలను బట్టి సంతోషిస్తున్నారు, నివసించేటువంటి
గృహాలను బట్టి సంతోషంగా ఉన్నారు. అంతేకాని ఇది శాశ్వతము కాదు, ఇది నిత్య నివాసానికి నన్ను చేర్చదనేటువంటి ఆలోచన, జ్ఞానాన్ని వాళ్ళు కోల్పోయారు. రెండవ పట్టణంలో పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖలో అక్కడ పౌలు గారు చెప్తున్నారు కదా, ఓ విశ్వాసి, ఓ దైవ జనాంగమా, నీవెలాగుని జీవించాలి అనేటువంటి ఒక చక్కటి విషయాన్ని గురించి పౌలు గారు మనందరితో మాట్లాడుతున్నారు. ఎలాగుని జీవించాలంట అనగా లోక సంబంధిగా నువ్వు జీవించొద్దు, లోకపు పోకడను నువ్వు అనుసరించొద్దు, లోకస్తుల వల్ల నువ్వు జీవించొద్దు. నీకు లోకంలోకి ఎట్టి సంబంధం లేనట్లుగానే నువ్వు జీవించాలి. దేవుని సంబంధంగా నీవు జీవించాలి. ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు, వాక్యమును ప్రకటించేందు, దేవుని ఆజ్ఞలను గైకొని ఆ ఆజ్ఞల ప్రకారం జీవించేందు, నీ యజమానుడైన యేసుక్రీస్తు వారిని సంతోషపెట్టేందు నీవు ఆలోచన కలిగి, శ్రద్ధ కలిగి, దాని నిమిత్తం నువ్వు ప్రయాసపడమని పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా మనందరితో కూడా మాట్లాడుతున్నారు. మొదటి చోటేమో ప్రజలందరూ సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ రెండవ చోటేమో నిన్ను నువ్వు కట్టుకో, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో, లోకమునకు దాని ఆశలకు నువ్వు దూరముగా జీవించటకు నువ్వు నేర్చుకో అని పౌలు గారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. బైబిల్ గ్రంథం మనందరితో కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదా, ఇదిగో లోకానికి దేవునికి ఎటువంటి పొత్తు లేదంట, చీకటికి వెలుగుకి ఎటువంటి సంబంధము లేదు. అదే విధముగా మొదటిగా మనం విన్నటువంటి వాక్యంలో ప్రజలు లోకస్తులుగా జీవించినారు, కానీ దేవుడు నిన్ను దేని కొరకు పిలుస్తున్నాడు? ఆధ్యాత్మికముగా బలపడటకు పిలుచున్నాడు. ఆధ్యాత్మికముగా నీవు ఆయనకు సంబంధించిన వాడిగా బ్రతుకుటకు ఆయన పిలుచున్నాడు. అయితే నువ్వు దేనికోసం ప్రయాసపడతావు? లోకంలో జీవించు కొరక, లోకస్తునిగా బ్రతుకుడు కొరక, లోకంలో స్నేహితులను సంపాదించుకొని లోక సంబంధిగా జీవించడం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? లేక ఆత్మ సంబంధిగా జీవించు, ఆత్మ ప్రకారముగా దేవుడిని సంతోషపెట్టుచు ప్రార్థన యందు నీ జీవితాన్ని కట్టుకోవటానికి, వాక్యము ప్రకారము నిన్ను సరిచేసుకోవడానికి, నీ యజమానుడైనటువంటి యేసయ్యను సంతోషపెట్టుట కొరకు నీవు ప్రయాసపడుచున్నావా? ఆత్మ పరిశీలన చేసుకున్నావు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది. ఈ రోజున అవగాహన కలిగి ఉండు. నీ మార్గం ఎటుగా వెళుచున్నది, నీ ఆలోచనలు ఎటుగా వెళుచున్నవి, నీవు దేని నిమిత్తము పరిగెత్తుచున్నావు, దేనిని సంపాదించాలని, దేనిని గెలవాలని నువ్వు ఎదురు చూస్తున్నావు, ఎక్కడికి నువ్వు వెళుచున్నావు, దేనిని బట్టి నువ్వు ప్రయాసపడుచున్నావు, ఎక్కడికి చేరుకోవాలని నువ్వు సిద్ధపడుతున్నావు. ఒకసారి అవగాహన కలిగి మనము జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో ఇద్దరు వ్యక్తుల గురించి మనము వింటూ ఉన్నాం. మొదటిగా ధనికుడి గురించి విన్నాం, రెండవదిగా లాజరు గురించి చదువుకొని ఉన్నాం. ధనికుడు, లాజరు. ఇక్కడ ధనికుడు ఈ లోకంలో ఎలా జీవించాడు? సంతృప్తి కలిగి జీవించాడు, సంతోషంగా జీవించాడు, ఆడంబరంగా జీవించాడు, ఉన్నతమైనటువంటి స్థితిగతులలో జీవించాడు. కొదువు లేనటువంటి జీవితము, సమృద్ధి అనేటువంటి జీవితము, దేనిని గురించి చింతించవలసిన అవసరము లేనటువంటి సమృద్ధిలో ధనికుడు జీవించాడు. పేదవాడు తినటానికి తిండి లేనటువంటి పరిస్థితిలో కడుపు కట్టుకొని ఆకలి దప్పులకు అలమటించి అతడు జీవించాడు. అయితే ధనికుడు ఎక్కడికి వెళ్ళాడు? పేదవాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఈ లోకంలో ధనికుడు ఉన్నతంగా జీవించాడు, కానీ ఈ లోక పర్యంతము ధనికుడు పాతాళంలో జీవిస్తే, లాజరు మాత్రము అబ్రహాము గారి ఒడిలో జీవించాడు. ఇక్కడ కొంతసేపు ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథం ప్రకారము వాక్యము ఏమని సెలవిస్తున్నది అనగా, ఏ మనుష్యుడు కూడా ఇద్దరు యజమానులను సేవించుట జరగని పని, అది అసాధ్యము. అయితే నీవు దేవుణ్ణైనా లేక ధనాన్నైనా సేవించాలి. అలా కాకుండా నేను కొంతసేపు దేవుణ్ణి ఆరాధిస్తాను, మరికొంతసేపు లోకంలో నా జీవితం కోసం నేను ప్రయాసపడతాను, ఈ లోకాన్ని సంపాదించుకు నేను పరిగెత్తుతానంటే అది కుదరని పని. అది దేవుడు అంగీకరించేటువంటి విధానము కాదు. అయితే
వెచ్చగా ఉండమన్నాడు లేదా చల్లగా ఉండమన్నాడు, కానీ నులివెచ్చగా మాత్రం నీవెప్పటికి కూడా ఉండొద్దు. ఈనాటి ఈ సమాజంలో అనేక మంది విశ్వాసముగా పిలువబడేటువంటి మనము ఎలా ఉన్నామనంటే, దేవుని సన్నిధిలో ఆరాధన చేసేటువంటి క్రమంలో ఆరాధన చేస్తాం, స్తుతిస్తాం, ఘనపరుస్తాం, కన్నీటితోటి బిగ్గరగా దేవుడి పాదాలు కడుగుతాం, పశ్చాత్తాపంతో దేవుడి సన్నిధిలో మన్నిపును అడుగుతాం. అయితే దేవుని మందిరమును దాటి ఇంటికి వచ్చిన తర్వాత మరలా లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించట్లేదా? లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనలో ఏలుబడి చేయట్లేదా? మన మనసు లోకాన్ని బట్టి పరిగెత్తట్లేదా? లోకంలో ఉన్నటువంటి ఆశలను బట్టి పరిగెత్తట్లేదా? ఒకసారి ఆలోచించేద్దాం. ఈనాటి వాక్యంలో ధనవంతుడు చేసినటువంటి తప్పేంటి అని ఆలోచన చేస్తే, తాను సంతోషంగా జీవిస్తున్నాడు, చాలా మంచిది. తాను మాత్రమే సంతోషంగా జీవించాడండి, కానీ తన ప్రక్కగా ఉన్నటువంటి మనుషుల్ని చూడగలిగినటువంటి మనసు అయితే ఆయనకు లేకుండా పోయింది. యేసయ్య మనందరికీ ఇచ్చినటువంటి ఆజ్ఞలు రెండు. నీ దేవుడు యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో నీవు ఆరాధించుము, నిన్ను వల్ల నీ పొరుగువానిని తప్పక ప్రేమింపమనేటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. కానీ ధనవంతుడు దేవుడి వాక్యము ప్రకారం జీవించడానికి సిద్ధంగా లేడు. దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం జీవించడానికి ధనవంతుడు సిద్ధంగా లేడు. కారణం ఏంటి అనగా, తన మనసంతా కూడా దేంతో నింపబడి ఉంది? ధనంతో నింపబడింది, డబ్బుతో నింపబడి ఉంది. ఈ లోకపరమైనటువంటి అధికారంతో, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతోటి నింపబడి ఉన్నాడు. కనుకనే దేవుని వాక్యమునకు తాను స్థానాన్ని ఇవ్వలేకపోయాడు. ఆ వాక్యము ప్రకారం తాను జీవించగలుగుటకు ప్రయత్నము చేయలేకపోయాడు. అది దేవునికి అయిష్టంగా కనిపించిందండి. ఈ లోకంలో అనేక మంది అలాగే మార్చబడుతున్నాం. ధనాన్ని బట్టి స్వార్థపరులుగా మార్చబడబోతున్నాం. ధనం కోసమే ఈ లోకంలో అనేక మంది జీవిస్తున్నాం. ఎలాంటి అబద్ధం ఆడటానికైనా, ఎలాంటి అవినీతి జరిగించడానికైనా, ఎలాంటి అక్రమం జరిగించడానికైనా సరే మనం వెనుతిరగక, భయపడక, భీతి చెందక, దేవుడు నన్ను చూచుననేటువంటి భయం లేక ఈ లోకంలో అనేక మంది ధనము నిమిత్తమే ప్రయాసపరిచిన వారు లేరంటారా? ధనాన్ని గెలవటానికి, ధనం ద్వారా స్నేహితులను సంపాదించడానికి, ధనము ద్వారా ఈ లోకంలో గొప్పబడిగా బ్రతకటానికి ప్రయత్నం చేయట్లేదా? మాటలతోటి గారడి చేసేటువంటి సేవకులు అనేక మంది కనిపించట్లేదా? ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా కల్పించి, కట్టుకథలు కల్పించి మాట్లాడేటువంటి సేవకులు ఈరోజు ఈ సమాజంలో లేరంటారా? తాము చేసినటువంటి ప్రతి పనిలో ఎవరైనా సరే ₹1 సంపాదించాలని కానీ, ₹1 దాచిపెట్టాలని కానీ ప్రయత్నం సాగుతుంది. కానీ నీతిగా, న్యాయముగా, కష్టమునకు ప్రతిఫలం మాత్రం పొందుకునేటువంటి మనుషులు ఎంతమంది కనిపిస్తున్నారండి? ఒకసారి ఆలోచించేద్దాం. ఈ ధనికుడు తన ప్రక్కగా తాను భోజనపు బల్ల దగ్గర కూర్చున్నటువంటి ఒక పేదవాడిని చూడలేకపోయాడు. ఆకలి తలముట్టించేటువంటి మనుషుడు చూడలేకపోయాడు. చూడలేనటువంటి స్థితిలోనికి ఆ మనిషి వచ్చేసాడు. ఎక్కడో నేను ఒకసారి యూట్యూబ్లో చూశానండి. అక్కడ ఒక ధనవంతుని ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, ₹1 ఇస్తే దాన్ని ₹2 ఎలా చేయాలి, ₹2 4 ఎలా చేయాలి, 4 8 ఎలా చేయాలి, 8 12 ఎలా చేయాలి, ఇలాగనే ఆలోచన చేస్తారంట. ఇక్కడ ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ నీ ఆత్మ ధనము కన్నా, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విషయం కన్నా నీ ఆత్మ విలువైనది, నీ ఆత్మ గొప్పది, నీ ఆత్మ పోల్చలేనటువంటిదని నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావా? ఒకసారి ఆలోచించి. ఈ పేదవాడు చేసినటువంటి గొప్ప పని ఏంటి అని మనం ఆలోచించాలి కొంతసేపు. ఇక్కడ ఈ పేదవాడు ఎలా జీవించాడంటే, తాను ధనికుడిని చూసి ఈర్ష్యపడల మొదటిగా, అసూయపడల రెండవదిగా, తన దగ్గర లేని వాటిని దొంగతనం చేయాలని, అన్యాయంగా, అక్రమంగా దాన్ని సంపాదించాలని ప్రయత్నము చేయాల. ప్రయత్నం చేయకుండా తనేం చేశాడనంటే, ఒకవేళ ఆ ధనికుడికి కొంచెం దయగలిగితే ఏదైనా పెడతాడేమో అని ఎదురు చూశాడు, అంతే తప్ప ఇక్కడ ఈ పేదవాడు తనకు కలిగినటువంటి కలిమిని గురించి, లేమిని గురించి ఇక్కడ బాధపడట్లేదు. దాని గురించి అసూయపడట్లా, ఈర్ష్యపడట్లా, దొంగతనం చేయడానికి కూడా ఎదురు చూడట్లేదు.
తన పొరుగు వాడిని ఆశించడానికి కూడా ఎదురు చూడట్లేదు, దానికోసం ప్రయత్నం చేయట్లా. ఇక్కడ దేవుడు ఆ మనుషుడు దృష్టించాడు. ఇద్దరి స్థితిగతులను దేవుడు మార్చేశాడండి. ఇక్కడ మార్చివేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అగ్నిలో మాడుతున్నటువంటి ధనికుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అయ్యా ఒక్కసారి లాజరుని ఒకసారి భూమి మీద పంపించరాదు. ఎందుకని? అక్కడ నా అందములు ఉన్నారు, వాళ్ళకెళ్ళి లాజరు ఒక్క మాట చెప్తే కనుక వీళ్ళు మార్పు చెందుకొని నేనున్నటువంటి ఈ పరిస్థితికి రాకుండా వాళ్ళు తప్పించుకుంటా నేను ఆశపడుతున్నాయా అయినప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పారు తెలుసండి? అక్కడ వారికి మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాట ఆలకించిన చాలు, ఈ పరిస్థితిని వాళ్ళు తప్పించుకుంటారని అబ్రహాం గారు చాలా స్పష్టంగా చెప్పేశారండి. ఇదే సన్నివేశాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ సన్నివేశం మనం ఆలోచించేస్తే ఎలా మాట్లాడుతుందంటే, మనకంటే ముందుకు వెళ్ళినటువంటి వారు శ్రమలు అనుభవించారని, కష్టపడ్డారని, బాధలు అనుభవించారని, ఇదిగో ఈ మార్గంలో పలానా సమస్య ఉంది, పలానా జీవితంలో పలానా విధంగా జీవిస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి, ఇలాంటి కష్టాలు వస్తాయి అని చెప్పి వాళ్ళు మనకు ముందుగానే చెప్తారు. చెబితే వెనక వచ్చేటువంటి మనం వింటామా? వినే మనసు ఉంటుందా? ఎవరికి ఉండదు. చిన్న ఉదాహరణ ఆలోచించాలి. ఇప్పుడు చదువుకునేటువంటి విద్యార్థులు, ఈ విద్యార్థులందరికీ ఒక టీచర్ ఏమని చెప్తాడంటే, మేము మీకులాగా చదువుకున్నప్పుడు మా అమ్మ మా నాన్న కూడా మాకు మంచిగా చెప్పారు, కానీ వాళ్ళు చెప్పిన మాట మేము సరిగ్గా వినలాం, సరిగ్గా చదవలా, ఆటలని పాటలని అట్టని ఇటని మా సమయాన్ని వృధా చేసుకుని చక్కగా చదువుకోలేకపోయాం. కానీ ఈ రోజున నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఏమనేనంటే చక్కగా చదువుకోండి, సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, మంచిగా నేర్చుకోండి, జ్ఞానం తెలుసుకోండి, ప్రపంచంలో మీకు అనేక అవకాశాలు వస్తాయి, మంచి ఉన్నతంగా బ్రతకొచ్చు, మంచి ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడు టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్స్కి అదే చెప్తారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా అదే చెప్తారు. కానీ స్టూడెంట్ వింటాడా? విండు. ఎందుకని విండు? వాడేమంటాడంటే, నువ్వు నిప్పు పట్టుకున్నావు, నీకు కాలింది, మరి నీకైనా అనుభవం నాకు వద్దా అని వీడు కూడా నిప్పు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనందరి కాలంలో నిప్పు పట్టుకున్నప్పుడు చేయి మాత్రం కాలింది. ఇప్పటి కాలంలో వీళ్ళు నిప్పు పట్టుకుంటే చేయి కాదు, ఒళ్ళు కాలిపోయే పరిస్థితులు వచ్చేసింది. మనకంటే ముందుగా వెళ్ళినటువంటి వారు మనందరికీ బోధించలేదనండి. నా ఈ జీవిత కాలంలో నేను ప్రార్థన చేయాల, మారు మనసు పొందుకోవాలా, రక్షణ పొందుకోవాలా, దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపాన్ని నేను తెలియచేయాలని కన్నీరు కార్చలా, దేవుడి వాక్యం చదవలేదు, నాకు ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చినప్పటికీ ఒక్క అవకాశాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకోవాలా. కనీసం మీరైనా సరే మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, మారు మనసు పొందండి, రక్షణ పొందుకోనండి. ఇక నుంచి అయినా సరే నీతిగా న్యాయముకు బ్రతుకుటకు ప్రయత్నం చేయండి, పాపమును విడిచిపెట్టండి, చీకటిని విడిచిపెట్టండి, ప్రతి బలహీనతను విడిచిపెట్టి దేవుని బిడ్డగా జీవించునని అనేక మంది చెప్తారండి. ఒక్కళ్ళమైనా సరే వింటామా? ఒక్కళ్ళమైనా సరే అది నిజమే కదా, ఎందుకని వారి వల్ల నేను జీవితం పాడు చేసుకోవాలని ఎవరైనా సరే ఆత్మపరిశీలన చేసుకుంటున్నారండి? నాతో కలుపుకొని ఎవరైనా సరే ఆత్మపరిశీలన చేసుకుంటున్నామా? లేదు కదా. నీకు ఎదురైనటువంటి అనుభవాన్ని నేను కూడా పొందుకోవాలనుకుంటున్నాను కదా అని చెప్పి లోకంలో ప్రయాసపడుతూనే ఉంటాం, పరిగెత్తుతూనే ఉంటాం. మన ముందు ఒకడు పరిగెత్తాడు, ఆ మనిషి పడ్డాడు అని తెలిసినప్పటికీ మనం అదే త్రోవలో పరిగెత్తుతున్నాం. పడటం వలన దెబ్బలు కాదు, ప్రాణాన్ని కోల్పోతాం, అవిటి వాళ్ళం అయిపోతాం, అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం, వ్యాధులు తెచ్చుకుంటాం, జబ్బులు తెచ్చుకుంటాం. మరి మన ముందు వెళ్ళిన వారి గురించి ఏమి నేర్చుకున్నాం? మనకందరికీ తెలుసండి, తాగుడికి బానిసైనటువంటి వాడు తప్పక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటాడని తెలుసు. తెలిసి మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఆ విధంగా బలహీనులై ఈ లోకం దాటిన వారే మనకు తెలుసు. అయినప్పటికీ కూడా వెనకాల వచ్చేటువంటి వాడు ఏం చేస్తాడు తెలుసండి? మరలా అదే పని చేస్తాడు. తాగటం వలన కుటుంబం నాశనమైందని తెలుసు, తాగటం వలన అనారోగ్యం వచ్చిందని తెలుసు, తాగటం వలన
అనేక శ్రమలు కొని తెచ్చుకొని చివరికి మరణించారని తెలుసు. అయినప్పటికీ కూడా ఏం నేర్చుకున్నాం మనం వారి దగ్గర నుంచి? అదే జీవితాన్ని మనం కూడా పాటించట్లేదా? ఈరోజు ధనికుని ప్రయాస అదే. ఒక్కళ్ళైనా సరే తిరిగి వెళ్తే వాళ్ళ మాట వింటే వాళ్ళని మారు మనసు పొందుకుంటారని ప్రయాస. ఈరోజైనా సరే కనివిప్పుని తెచ్చుకున్నాం. కనివిప్పు కలిగి మారు మనసు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక నుంచైనా సరే ఎక్కడికి చేరుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావో జ్ఞానం కలిగి, అవగాహన కలిగి, ఆలోచన కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా ధనికుని వలె అగ్నిని, అక్కడ ఉన్నటువంటి శ్రమలను, అక్కడ ఉన్నటువంటి వేడిని, ఉగ్రతను తప్పించుకొని లాజరు వలె శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నిత్య నివాసాన్ని అనుభవిద్దాం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. లోకమునకు సంబంధించిన వాటిని సంపాదించుకున్నట్టు ప్రయత్నం చేయవాడు తప్పక నాశనమైపోతాడు. కానీ దేవుని వాక్యము ప్రకారము, దేవుని చిత్తము ప్రకారము జీవించేవాడు నిత్య నివాసిగా మార్చబడును అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ లోకంలోనికి మనం తీసుకుని వచ్చింది ఏది లేదు, తీసుకుని వెళ్ళేది కూడా ఏది లేదు. ఒక మనిషి జీవించడానికి ఎంత అవసరమో అది మాత్రము మనకుంటే చాలండి. అంతకు మించి దేని నిమిత్తము ప్రయాసపడద్దు, దేని నిమిత్తము నీవు పరిగెత్తద్దు. పరిగెత్తేటువంటి క్రమంలో, ప్రయాసపడేటువంటి మార్గంలో నీ ఆత్మను కోల్పోతావేమో, దేవునికి దూరం అయిపోతావేమో, దేవుడిచ్చినటువంటి రక్షణను కోల్పోతావేమో. ఒకసారి ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.